ఏకనాథ్ బాబా ఆయన జపం చేసుకుంటున్నాడు గంగా తీరంలో కూర్చొని. ఎవరో ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఇంకోటితో పందెం కాశాడు. ఏమని అంటే, ఆయన కోపం శాంతస్వరూపుడని అందరి చేత పొగడ్తలు పొందుతున్నాడు, ఆయన కోపం వచ్చేటట్టు చేసావంటే నీకు 10,000 వరహాలు ఇస్తానన్నాడు. వీడేం చేశాడు దుర్మార్గుడు తెలుసా? పందెం కాసినాడు. ఆయన కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే పోయి ముఖాన ఉమ్మూసాడు. ఆ బాబాజీ పల్లెత్తి మాట్లాడకుండా గంగలో పోయి స్నానం చేసి కూర్చున్నాడు. మళ్ళా ఉమ్మూసాడు. మళ్ళా గంగలోకి వెళ్ళి స్నానం చేసి కూర్చున్నాడు. మళ్ళా ఉమ్మూసాడు. 108 సార్లు ఆ రకంగా ఉమ్మూస్తే ఈయన పల్లెత్తు మాట్లాడకుండా 108 సార్లు గంగలో స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. వాడికి దుర్మార్గుడికి పాశ్చాత్తాపం వచ్చింది. అరే, నేను ఇట్లా దుర్మార్గంగా వ్యవహరించానని ఆయన కాళ్ళ మీద పడి నేను చేసిన అపరాధానికి క్షమించండి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను అన్నాడు. నేను ఇంత అపరాధం చేస్తే రుణం అంటారు ఏంటయ్యా అన్నాడు. అవునయ్యా, 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించావు. నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? నీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? ఈరోజు కక్షలు, కార్పణ్యాలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, అత్త కోడలకు మధ్య, స్నేహితుల మధ్య అసూయ, ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు. ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరినొకరు చూసుకోలేదు. అర్థం చూస్తే కోడలు విడిదిప్పుకుంటారు తలకాయ, కోడలు చూస్తే అత్త విడిదిప్పుకుంటుంది, తల్లిదండ్రులు చూస్తే పిల్లలు విడిదిప్పుకుంటారు, తల్లిదండ్రులు ఏంటి ఆ జీవితాలు కూడా ఒక జీవితాలా? అంత జీవించుకోవడం ఏమైనా ఉపయోగం ఉందా? భగవద్గీత చదవండి, అందరూ ప్రేమగా ఒకరి ముఖాల కూడా చూసుకుంటారు. ఇది ఉన్నంత వరకు ఎంతో ప్రేమగా ఉన్నారు మనుషులు. ఈరోజు సమాజంలో అంత టెక్నాలజీ ఉన్న మనిషి అసంతృప్తి కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు, యాంత్రికంగా జీవిస్తున్నారు. ఆ ప్రేమ లేదు, దానివల్ల విరక్తికర జీవితాలు అన్ని కూడా విరక్తి. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కిందట వెస్ట్ బెంగాల్ నుంచి ఆయన బృందావనానికి వెళ్తూ జార్ఖండ్ అన్నటువంటి ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉంటే క్రూర జంతువులు, సాధు జంతువులు కలిసి సంకీర్తనలో నృత్యం చేస్తూ పాల్గొన్నాయి. ఇది భగవతత్వానికి ఉన్నటువంటి శక్తి. భగవతత్వానికి ఉన్నటువంటి శక్తి అది. ఆ నామ సంకీర్తనలో క్రూర జంతువులు, సాధు జంతువులు ఇద్దరు కూడా కలిసిపోయి నృత్యం చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక 5-10 నిమిషాలు కీర్తన చేస్తాము. మంచి ప్రవచనం అనుకున్నారా మీరు విన్నది? సో ఒక 10 నిమిషాలు ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టండి. సైన్స్ ఈ మధ్య వాళ్ళు ఒక డిక్లేర్ చేశారు, రోజుకి 70 సార్లు ఎవరైతే చప్పట్లు కొడతారో హృదయానికి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి సైన్స్ డిక్లేర్ చేసింది అనమాట. ఇంతకు ముందు మన వాళ్ళకి ఎవరు చెప్పలేదు, మన పూర్వీకులకి. రోజు గుడికి వెళ్ళిపోయి రామ్ భజన్లోనో కృష్ణ భజన్లోనో హ్యాపీగా చప్పట్లు కొట్టేవాడు. అందువల్ల అప్పుడు ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. మనం భజన చేయడం మానేసాము, హాస్పిటల్స్ ఓపెన్ చేశారు మన కోసం హ్యాపీగా. అవి అవాయిడ్ చేయాలంటే నాతో పాటు క్లాప్స్ కొడుతూ కీర్తనలో పాల్గొనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Ram Hare Hare. Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Govinda Jaya Jaya Gopala Jaya Jaya, Radha Ramana Govinda Jaya Jaya,
Govinda, 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 Govinda. Govinda, 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 Govinda. Gopala, 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 Gopala. Gopala, 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 Gopala. Radhe, Radhe, Govinda, Radhe, Govinda. Radhe, Radhe, Govinda, Radhe, Govinda. Radhe, Radhe, Govinda, Radhe, Radhe, Gopala, Radhe, Gopala. Radhe, Radhe, Gopala, Radhe, Gopala. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. చివరిగా రామాయణం నుంచి మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మనం ఏంటి అంటే మంచి విషయాలకి సమయం ఉండదు, మనకు చెడ్డ విషయాలకి డబ్బు ఇచ్చుకొని తెచ్చుకుంటాం. రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. రాముల వారు లక్ష్మణునికి చెప్పారు, వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప తపస్వి, గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకొని అయినా మనం ఉపయోగించుకుంటాం, ప్రపంచానికి ఇస్తామన్నాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు. వాడు దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానసారం అడగడం ఏంటి అని, సరే అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడి తల దగ్గర కూర్చున్నాడు. ఓరి దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా అని చెప్పని, అయినా గొప్ప జ్ఞానివి, జ్ఞానసారం ఏదన్నా ఉంటే ఇవ్వు అన్నాడు. అట్ట అడిగితే ఎవడన్నా జ్ఞానం ఇస్తాడండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు, తిరిగి వచ్చేసాడు. వాడు చచ్చేటప్పుడు కూడా అహంకారం పోలేదు, జ్ఞానం ఏమి ఇవ్వలేదు, జ్ఞానసారం అన్నాడు. అప్పుడు రాముల వారు అన్నారు, ఎట్లా అడిగావు నాయన అన్నాడు. ఇట్లా అడిగాను అన్నాడు. జ్ఞానం అడిగే పద్ధతి అది కాదయ్యా, నేను నేర్పిస్తానని కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, అయితే నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేశాను, అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్వివి, గొప్ప అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు. రావణాసురుడు కళ్ళల్లో నీళ్లు గారే. స్వామి,
దేవదేవుడి అంటారు, ధర్మానికి ప్రభువు అంటారు. మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది? నేను చేయని అపరాధం లేదు మీకు. అటువంటి దుర్మార్గుణ్ణి నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే కారణం లేదయ్యా అన్నారు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒకటే: మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడడు. చెడ్డ పనులు చేసి కష్టాన్ని కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అదే. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి మీకు అప్పచెప్పడానికి పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఎటువంటి దుస్థితి ఏర్పడిందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఇదే అన్నా. మీరు కూడా మంచి పనులు చేయడానికి ఉత్సాహపడండి. మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి. చెడ్డ పనులు చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. మొదటి నుంచి ఈ మంచి మార్గంలో మేము ఇప్పుడు సండే స్కూల్ అని కూడా కండక్ట్ చేస్తాం. కొన్ని వందల మంది పిల్లలు వస్తారు. వాళ్ళకి శ్లోకాలు, నీతి కథలు ఇవన్నీ కూడా నేర్పిస్తాం ఇక్కడ. ఎందువల్ల అంటే నేను 2000 సంవత్సరాలు ఇందాక చెప్పాను, ఆ చర్లపల్లి జైలుకి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ బాధపడేది చూస్తే నాకు అనిపించింది, వీళ్ళందరికీ ఒక మార్గదర్శకం లేని దానివల్ల వాళ్ళ జీవితాలు అట్లా అయిపోయాయి. వాళ్ళు ఆయన ఎంటెక్ చదివిన ఆయన చదువుకునేటప్పుడు ఆయన జీవితం అట్లా ఎండ్ అవుతుందని అనుకోని ఉండడు. సో అందువల్ల మనం ఏంటి అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలా అంటే ఎంత ఆస్తి సంపాదించి ఇచ్చామా కాదు, ఎంత సంస్కారం ఇచ్చామా అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్తులు సంపాదించి ఇచ్చిన వాళ్ళందరూ నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళకి దాన్ని ఎట్ట చేయాలో తెలియక, ఎట్ట ఖర్చు పెట్టాలో తెలియక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అదే సంస్కారం ఇచ్చిన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాగ్రత్తగా జీవితాలు గడుపుతున్నారు. సో అందువల్ల ప్రాముఖ్యతలు తెలుసుకోండి, ప్రయారిటీలు తెలుసుకోండి. ఏమి ఇవ్వాలా? ఎప్పుడైనా గుడికి రండి, నేను చూస్తాను సినిమాకి 3 గంటలు ఖర్చు పెడతారు టైము, టీవీల ముందు కూర్చొని సీరియల్స్కి పెడతారు, ఫోను. ఈరోజు ఫోన్ వచ్చిన తర్వాత అసలు రిలేషన్షిప్స్ పోయాయి. ఒకే గదిలో ఉంటారు నలుగురు, 2 పిల్లలు 2 ఫోన్లు, తల్లిదండ్రులు 2 ఫోన్లు, ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరికి రిలేషన్ లేదు. వాళ్ళు పెళ్లిళ్ళు ఎవరితో చేసుకున్నారంటే ఫోన్తో చేసుకున్నారనమాట. పిల్లలతో కాదు, పిల్లలతో కాదు, వాళ్ళ బంధాలంతా ఫోన్తోనే, 24 గంటలు దాన్ని. సో వాటన్నిటికీ టైం స్పెండ్ చేస్తారు. ఏదైనా సత్సంగానికి వచ్చి ఏదైనా కొంచెం నీతి మాటలు చెప్తుంటే భార్యాభర్తలు చూసుకుంటారు. వాళ్ళకి ఎంత నువ్వు చేసే పనికిమాల పనులన్నీ బ్రహ్మాండంగా చేయని ప్రోత్సహించాలా. మంచి నీతి ఏదైనా చెప్తే ఒకరినొకరు ఎటు చూసుకుంటారు, సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి టైం ఉండదు, చెడుకు టైం ఉంటుంది, నాశనం అయిపోవడానికి టైం ఉంటుంది. సో అందువల్ల విలువలు గుర్తించండి. మన పూర్వీకులు ఆనందంగా జీవించారంటే విలువలతో కూడిన జీవితాలు వాళ్ళు గడిపారు. ఆ విలువలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ భగవద్గీత నుంచి వస్తాయి. ప్రపంచానికి విలువలు తెలియపరిచేటువంటి గ్రంథం ఇది. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వీటన్నిటి నుంచి విలువల్ని పెంపొందించడానికి మనం ప్రయత్నించాలి. సో అందువల్ల ముఖ్యంగా ప్రభుపాదులు వారు రాసినటువంటి భగవద్గీత యథాతథం, తన యొక్క స్వార్థం కోసం కల్పితాలు రాయలేదు. అందుకని ఈ భగవద్గీత చదివి ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కృష్ణ భక్తులు అవుతున్నారు. మీ ఇంట్లో కూడా లేకపోతే ఈ భగవద్గీత తీసుకెళ్ళి, నేను రోజు గుడికి రాలేరు, నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఒక్క శ్లోకం అర్థము తాత్పర్యం చదవండి, మీకు ఎంతో మార్గదర్శకం అవుతుంది ఈ భగవద్గీత. సో మనస్సుని మనం నిగ్రహించుకునేదానికి కలియుగంలో నామ సంకీర్తన. మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఆ మంత్ర జపం మనసులోని యాంగ్జైటీస్, కల్ముషాలు, చెత్త, బట్టలు మాసిపోతే ఉతుక్కుంటాం, మనసు కూడా మాసిపోతుంది. రకరకాలవి చూడకూడదువి, వినకూడదువి అన్ని చూస్తున్నాం, వింటున్నాం. అవన్నీ మనసులో కూర్చొని మన బుర్రని కంపు చేస్తాయి. వాటిని ఏ రోజుకి ఆ రోజు కడుక్కోవాలి. ఆ కడుక్కునే విధానమే మంత్ర జపం. మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. ఒక మాల తీసుకెళ్లి 108 సార్లు కలి సంతర్పణ ఉపనిషత్తులో ఇచ్చారు. దీన్ని ఎవరైతే జపిస్తారో కల్ముష నాశనం, కలికాలంలోనే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పారు. సో అందువల్ల ఈ మహామంత్రాన్ని మీరు రోజు 108 సార్లు 10 నిమిషాలు పడుతుంది జపించండి, మీ జీవితం ధన్యం అవుతుంది. నాతో పాటు 3 సార్లు చెప్పండి మంత్రాన్ని.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షౌడశక నామ్నాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం కలియుగంలో లేదు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. 10 నిమిషాలు పడుతుంది 108 సార్లు చేయడానికి. చేసి మీ జన్మం ధన్యం చేసుకోండి. చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే మనసు అపరిశుభ్రంగా ఉంటే మంత్రం ద్వారా శుద్ధి చేసుకుంటాము. ఎవరో పూర్వానికి ఋషికేశ్లో చలికాలం స్నానం చేయడానికి వెళ్ళాడు. చల్లగా ఉందండి, ఐస్ కరిగి వస్తుంది. వాడు గంగలో చేయి పెట్టాడు, చేతులు నిలుపుపోయాయి. ఏమో ఎంత చల్ల ఎట్లా స్నానం చేశాను అనుకున్నాడు. వాడి టవల్ ఉండింది భుజం మీద, ఆ టవల్ తీసి నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం, టవల్ స్నానం నేను స్నానం అనుకుని వచ్చేసాడు. వాడికి ఇంకోటి ఎదురయ్యాడు, అరే చలికి స్నానం చేసావు అన్నాడు. ఏది చేస్తాం చస్తాం అన్నాడు. చాలా ఉల్లగా ఉన్నాయి నీళ్ళు, మరి ఏది చేసావురా అన్నాడు. టవల్ నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకుని వచ్చేస్తా అన్నాడు. వీడేం చేశాడంటే వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడు. ఇటువంటి స్నానం వల్ల శుద్ధి ఏమైనా జరుగుతుందో చెప్పండి. సో ఎవరైనా కానీ ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా స్వామి అన్నాడు. అందువల్ల నామాన్ని ఉచ్చరించి వినాలా, అది హృదయంలోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు మన హృదయం శుద్ధి అవుతుంది. ఎవరి హృదయం శుద్ధి అవుతుందో వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి. పవిత్రమైన ఆలోచనలు ఉన్నప్పుడు పవిత్ర కార్యాలు చేస్తారు, ఫలితాలు సుఖంగా ఉంటాయి. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాపం పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం అది. స్వామీజీలు ఎంత పొడుగు గడ్డం పెట్టుకొని ఉన్నా వాళ్ళ దగ్గరికి మొహం ఎట్టు పెట్టుకుని స్వామి ఆడ చూడంగానే, శిష్య నీకు దుఃఖాలు ఉన్నాయి నాయన. గురువు గారు ఎట్ట చెప్పేశారండి, నాకు కూడా ఉన్నాయి కాబట్టి చెప్పాలే నాయన. సింపుల్ లాజిక్. భగవద్గీత చదివితే నీ దుఃఖాలకు కారణం ఏంటో అర్థమవుతుంది, నువ్వు చేసే పనులే. సో అందువల్ల సత్సాంగత్యం చేసి సాధన చేసి మంచి పవిత్రమైన మనసుతోటి మంచి కార్యాలు చేసి సుఖంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవత్ సన్నిధి వైకుంఠానికి చేరుకునే దానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించండి. హరే కృష్ణ. ఇప్పుడు స్వామివారికి ఊంజల్ సేవ ఉంటుంది. పురుషులందరూ ఈ పక్కన కూర్చోండి, స్త్రీలు ఈ పక్కన కూర్చుంటే ఊంజల్ సేవ తిలకించి ప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కి, గోవింద శ్రీనివాస్ కి, గౌర్ నితాయ్ కి, हरिनाम संकीर्तन की निताय गौर प्रेमानंदे हरि हरि।